నాగబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక ట్వీట్ చేసినారు. ఆ ట్వీట్ చేసిన తర్వాత ఆయన పైన జనాలు కామెంట్లు చేయడం, ఎదురుదాడి చేయడము మొదలైంది. కారణం ఏంటంటే ఆయన ట్వీట్‌లో ఓన్లీ బర్త్‌డే విషెస్ చెప్పి వదిలేసుంటే సరిపోయుండేది. కానీ ఆయన దాన్ని కొంచెం వెటకారం కూడా కలిపి ట్వీట్ చేయడంతో ఎదురు పక్షం వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇంతకుముందు గూడా ఆయన ఏ సందర్భంలో అయినా అవతలోళ్ళని ఒక మాట అనడము, తిరిగి వాళ్ళతో 100 మాటలు అనిపించుకోవడము ఇది మొదటిసారి గాదు. ఇది చివరిసారి గాదు. గతంలో గూడా చాలా సార్లు జేశాడు. ఆయన ఇలాంటివి చేయడము, అవతలి పక్షం నుంచి దాడి ఎక్కువైతేనే ఆ ట్వీట్ డీయాక్టివేట్ జేయడము, లేకపోతే ట్విట్టర్ అకౌంట్ నుంచి కొద్ది రోజులు దూరంగా ఉండడము, మళ్ళీ యాక్టివ్ అవ్వడము, మళ్ళీ ఇదే విధంగా వెటకరింపులతో ముందుకు రావడము. ఆయన త్వరలో కాబోయే మంత్రి అవుతున్నాడు. ఇప్పుడు గూడా ఇలాంటి పనులు జేస్తే అవతలి పక్షం నుంచి దాడి తీవ్రంగా ఉంటది. ఈయన పోర్ట్‌ఫోలియో విషయం పక్కన బెట్టి ఇలాంటి వాటిపైనే ఎక్కువ టైం స్పెండ్ జేయాల్సుంటది. ఇది చాలా చికాకుని కలిగించే విషయము. ఆయన మారతాడని ఆశిద్దాం.